హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ లడ్డు. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ రవ్వ లడ్డూనైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే ఒక కప్పుతో అయితే గోధుమ రవ్వనైతే తీసుకున్నానండి. గోధుమ రవ్వ, ఈ రవ్వనైతే నేను స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఒక టేబుల్ స్పూను నెయ్యినైతే వేసుకుందామండి. నెయ్యిని వేసుకుని ఈ గోధుమ రవ్వనైతే ఇందులో వేసుకుని బాగా వేయించేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందాము. ఈ లడ్డు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. మీకు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. వేయించేసుకున్న ఈ రవ్వనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా బౌల్లోకి తీసుకుని ఒక కప్పు గోధుమ రవ్వకి 3 కప్పులు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా 3 కప్పులు వాటర్ వేసుకుని వాటర్ మరిగేటప్పుడు అయితే ఈ వేపు పెట్టుకున్న గోధుమ రవ్వనైతే మనం ఈ వాటర్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ బదులు రెడ్ కలర్ అన్నా వేసుకోవచ్చండి. నేను ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మంటనైతే వాటర్ అంతా ఇంకిపోయాక మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి. ఇలా మగ్గించుకున్నాక వాటర్ అంతా ఇలా డ్రై అయిపోద్ది. ఈ విధంగా మూత తీసుకుని ఒకసారి కలిపేసుకుని ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నానండి. షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి. ఇంకా తగ్గించుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి షుగర్ని. ఇలా మొత్తం ఈ షుగర్ని కూడా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పంచదార అయితే వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండి. ఈ పొడిని కూడా వేసుకుని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క స్పూను నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా నెయ్యిని వేసుకుంటూ మొత్తం అంతా ఈ బాండీ నుంచి మిశ్రమం వేరయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలండి. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం బాండీ నుంచి అయితే ఇది సపరేట్ అయిపోద్ది కదా. అది సపరేట్ అవ్వేటప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే దీన్నంతా వేసేసుకుందామండి. ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా దగ్గర పడ్డాక ఈ విధంగా దగ్గర పడితే సరిపోద్దండి. చూసారు కదా, కడాయి నుంచి అయితే ఇది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే ఇవి వేసుకుందామండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండల కింద చుట్టేసుకోవాలండి. చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు ఉండల కింద అయితే ఇలా లడ్డూల కింద అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా అన్ని లడ్డూలు కూడా చేసేసుకోవాలండి. ప్లేట్లో పెట్టేసుకుందామండి. మొత్తం అన్ని లడ్డూలు చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోవాలండి. దీనికి గార్నిష్ కోసమైంది నేను పుచ్చ వాటర్ మిలన్ సీడ్స్ అయితే పెడుతున్నానండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకు స్వీట్ షాప్ స్టైల్లో అయితే చాలా బాగుంటుందండి. కలర్ఫుల్గా కూడా కనబడుద్ది. అలాగే స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల కొంతమందికి అయితే సజెషన్ అవుతాయండి వీడియోస్. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ లడ్డు అయితే రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి ఈ లడ్డు అయితే. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.